సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం టీఎస్ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ మోహన్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన తాను డిపో మేనేజర్గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. డిపోలో బస్సుల సంఖ్య 60 నుంచి 100కు పెరిగిందని, డిపో నుంచి గరుడ ఎక్స్ప్రెస్ బస్సులు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు నడుస్తున్నాయని తెలిపారు. శుభకార్యాలు, పర్యటనల కోసం కనీసం 30 మంది కలిసి బుక్ చేసుకుంటే ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే సౌకర్యం ఉందని వివరించారు. ఛార్జ్ తీసుకున్నాను. గతంలో మియాపూర్ డిపోలో పనిచేస్తుంటేనే అయితే ఈరోజు మీ అందరినీ పిలిచడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన మియాపూర్ డిపోలో ఉన్న హై అండ్ సర్వీసెస్, ఉదాహరణకు విశాఖపట్నము, బెంగళూరు, మన భద్రాచలం సర్వీసెస్ అన్నీ కూడా బీచ్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంతకుముందు 60 బస్సులతో నడుస్తున్న బిహెచ్ఎల్ డిపో ఇప్పుడు 100 బస్సులు దాటిపోయింది. సో అన్నీ కూడా ఆర్టీసీకి తలమణికంగా డిపో ఇది. అందుకని ప్రెస్టీజ్ బస్సులు అన్నీ కూడా స్టార్టింగ్ పాయింట్ బిహెచ్ఎల్ నుంచే ఉంది, రామచంద్రపురం నుంచి. కాబట్టి అదంతా మీకు తెలియబడతా మీ అందరినీ పిలవడం జరిగింది. ఇక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ అయినా బెంగళూరుకు రోజు 5 బస్సులు నడుస్తున్నాయి, విశాఖపట్నంకు 3 బస్సులు, భద్రాచలంకు 5 బస్సులు, తర్వాత కాకినాడ, తెనాలి, గుడివాడ, ఇవన్నీ తర్వాత మన చెన్నై, ఇటువంటి లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ అన్నీ కూడా స్టార్టింగ్ పాయింట్ రామచంద్రపురం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు రిక్వెస్ట్ చేసేది అంటే, మరి మన ఆర్టీసీ బస్సులు మీ అందరి తెలుసు చాలా సురక్షితమైనవి. కాబట్టి ఈ బస్సులలో ప్రయాణించి ఆదరించాలని ఈ ప్రాంత ప్రయాణం కోరుతున్నాను. అందరికీ ఇక్కడ రిజర్వ్ సౌకర్యం ఉంది. మన డిపో మన రామచంద్ర స్టార్టింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి మీకు ఈ సర్వీస్ను అందరూ ఇప్పుడు కూడా 3 రోజులు 4 రోజులు కూడా బెంగళూరుకు మన గోవా ట్రిప్ ప్లాన్ చేశాం. 4 రోజులు చార్జెస్ ఏసీ బస్సు అయితే 6,150, నాన్ ఏసీ బస్సు అయితే అప్ అండ్ డౌన్ 5,000. ఏం లేదు ఇక అంతే, మొత్తం అన్ని అది 6 వస్తుంది, 5.5-6 days వస్తుంది. ఇప్పుడు గతంలో అది అంటే మన 1 December 2024 నుంచే అది అక్కడ కేటీ నుంచి తీయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం తొలగించడం జరిగింది. దాని నుంచి మా ఎండీ కూడా చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ప్రయత్నం జరుగుతుంది, కానీ ఇంకా అక్కడ నుంచి ఏం రాలేదు. వాళ్ళు అంటే టీటీడీ వాళ్ళు స్టార్ట్ చేశారు, మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇంకా ఇవ్వలేదు వాళ్ళు. మన డిపో బస్సులు ఏంటంటే ఇవన్నీ హై ఎండ్ కాబట్టి కాస్ట్ ఎక్కువ అయితే, షార్ట్ డిస్టెన్సెస్కు సిటీ బస్సులు కానీ డీలక్స్ బస్సులు తీసుకోవడం కొద్దిగా ప్రయాణికులకు తక్కువ ధరలు వస్తాయి. అంటే ఇవన్నీ మన ఏసీ బస్సులకు అది ఛార్జ్ ఎక్కువ అవుతుంది. అంటే షార్ట్ డిస్టెన్స్ వాళ్ళకు ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది. మనకు గాలిగాపూర్ కానీ ఇట్లా వెయిటింగ్ అవుతారు. అవన్నీ కూడా అన్నిటి అంటే మన గతం నుంచే చాలా 6 నెలల నుంచి అన్ని 2 ప్యాకెట్స్ అన్ని డివైడ్ చేసినాం. కస్టమర్ ఇష్టానుకూలంగా కూడా తయారు చేసి ఇస్తున్నాం. వాళ్ళు ఎట్లా కొట్టుకుంటే అట్లా వాళ్ళ సొంత బస్సు లాగానే వేరవచ్చు. ఏసీ బస్సు ఏమైనా ఇస్తాం, వాళ్ళు ఏది కొట్టుకుంటే బస్సులు చూసుకుని వాళ్ళు ఏది కొట్టుకుంటే ఇస్తాం. 30 మంది అందిస్తున్నాం. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఇప్పుడు మేము అరుణాచలం కూడా పెట్టబోతున్నాం. నెక్స్ట్ పౌర్ణమికి అరుణాచలం, ఎల్లుండి 20 గోవా ఉంది. ఇంతకుముందు కాళేశ్వరం పెట్టినాం, వేములవాడ, గాన్గాపూర్ రెగ్యులర్గా పోతున్నాం. ఫుడ్ ప్యాకేజ్ బాగా నడుస్తున్నాయి. సార్ బుకింగ్ ఎలా చేసుకోవాలి? బుకింగ్ ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో పెడతాం. ఆన్లైన్లో పెట్టి